హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి మనకి ఇప్పుడు రెయినీ సీజన్ వస్తుంది కాబట్టి నేను గ్రీన్ టీ తయారు చేశాను. ఈ మనకి రెయినీ సీజన్లో దగ్గు జలుబు అలా వస్తూ ఉంటాయి. వాటి కోసము ఇది చక్కని టీ చాలా బాగుంటుందండి. కాఫీ టీకి బదులు ఇలాంటి టీ చేసుకొని తాగండి, ఎవరైనా తాగొచ్చు ఇది. ఇప్పుడు దీని తయారు విధానం చూద్దాం. ఇప్పుడు 5-6 రెమ్మల వరకు కరివేపాకు తీసుకున్నాను. అలాగే కొద్దిగా పుదీనా తీసుకున్నాను. 1 ఇంచు వచ్చేసి అల్లం ముక్క తీసుకున్నాను. అల్లం వచ్చేసి పైన పీల్ తీయలేదండి. శుభ్రంగా కడిగేసుకుని మనం అలాగే వేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మనకి తొక్కు కింద చాలా ఘాటు అనేది ఉంటుంది. అందుకే మనం తెచ్చుకునేటప్పుడు కూడా నీట్గా ఉండేది అల్లం తెచ్చుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు అల్లము అలాగే కరివేపాకు పుదీనాని కొంచెం కచ్చా పచ్చగా దంచుకుంటే మనకి కొద్దిగా లైట్గా రసం అనేది మనకి ఎక్కువగా వస్తుందన్నమాట. డైరెక్ట్గా వేసేదానికంటే జస్ట్ ఊరికే కొంచెం అలా కచ్చా పచ్చగా దంచుకోవాలి. చూడండి, ఈ విధంగా దంచుకోవాలి. అప్పుడే మనకి దీంట్లో ఉండే రసం అనేది బాగా వస్తుంది. కొంచెం ఘాటు కూడా కొంచెం మంచిగా మనకి తెలుస్తుంది అన్నమాట తాగేటప్పుడు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టేసి దాంట్లో 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు దంచుకున్న అల్లం పుదీనా కరివేపాకుని దీంట్లో వేసుకొని ఒక 5 మినిట్స్ మరిగించాలి. అది సిమ్లోనే మరిగిస్తే మనకి ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా వస్తాయి. వేసి ఒకసారి కలిపేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మరిగిస్తేనే మనకి దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ బాగా వస్తాయి. చూడండి, వాటర్ కూడా బాగా చేంజ్ అయ్యింది. ఇలా దంచి వేసుకోవడం వలన మనకి ఈ విధంగా వస్తుంది. డైరెక్ట్గా వేసుకుంటే ఇంత ఫ్లేవర్ రాదన్నమాట. ఇప్పుడు 5 మినిట్స్ మరిగిన తర్వాత వడకెట్టుకోవాలండి. ఒక గ్లాస్ తీసుకొని వడకెట్టుకొని కొద్దిగా అంటే ఒక 2-3 మినిట్స్ తర్వాత కొంచెము చల్లారిన తర్వాత హనీ వేసుకుంటే మనకి దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ మనకి అందుతాయి. ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే కొన్ని విటమిన్స్ తగ్గుతాయని అంటారు. కొంచెం చల్లారిన తర్వాత హనీ వేసుకోండి. 1 టీ స్పూన్ వేసుకోండి. నేను ఒకరికే చేశాను కాబట్టి 1 టీ స్పూన్ వేసుకోండి. మీరు క్వాంటిటీ ఎక్కువ చేసుకునేటప్పుడు దానికి తగ్గట్టుగా మీరు స్పూన్స్ యాడ్ చేసుకోండి. పైన పుదీనాతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. చాలా సింపుల్గా చేసుకునే గ్రీన్ టీ ఈ రెయినీ సీజన్లో చక్కని గ్రీన్ టీ అండి. ఇది మీరు తప్పక ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.